పిల్లలు ఇవాళ మనం పిచ్చి పుల్లయ్య కథ విందాం, చెప్పుకుందాం. సరేనా? వీరేశం అనగనగా ఒక ఊళ్ళో వీరేశం అనే అమాయకమైన పిల్లోడు ఉన్నాడు అన్నమాట. వాడంటే వాళ్ళ అమ్మ నాన్నకి చాలా ప్రేమే కాదు, బాగా గారం. ఎంత గారం అంటే వాడికి 10 ఏళ్ళు వచ్చినా స్కూల్కి వెళ్ళడు, చదువుకొని అంటాడు. వీళ్ళు ప్రేమ ఎక్కువైపోయి 10 సంవత్సరాల పిల్లోడు స్కూల్కి వెళ్ళకపోయినా, ఎవరైనా చూడండి, ఇప్పుడు మనం ఎంత ప్రేమ ఉన్న అమ్మ నాన్న చదువుకుపోతే ఊరుకుంటారా? కాదు, అట్లా ఊరుకోరు. వాళ్ళ అమ్మ నాన్నకి అంత ప్రేమ అనమాట. వాడు చదువుకుపోయినా శుభ్రంగా తమ వెనక తిప్పుకుంటూ ఉండేవాడు అనమాట. వీరేశం తండ్రి ఎప్పుడన్నా బయటకు వెళ్తుంటే వాడిని వెనకే తీసుకెళ్ళిపోయి వాడికి ఏమన్నా కొనిచ్చి ఏ పని చేస్తున్నా తను వెనక తిప్పుకుంటూ ఉండేవాడు. స్కూల్ లేదు, పాడలేదు వాడికి. సరే, ఇట్లా కొంతకాలం జరిగింది. అంటే కొంతకాలం అంటే వాడికి 10 ఏళ్ళు వచ్చేసినాయి వాడు చదువుకోకుండానే. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ నాన్న బఠానీలు కొనిచ్చి ఆ పొట్లం కొడుకు ఇచ్చాడనమాట. వాడు ఆ పొట్లం చేత్తో పట్టుకుని నడుచుకుంటూ ఉంటే అది పొరపాటున పొట్లం చిరిగిపోయి బఠానీలన్నీ కింద పడితే వీరేశం వాళ్ళ నాన్న అన్నాడు, అరే బాబు, అట్లా కాదయ్యా, ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ పొట్లం జాగ్రత్తగా జేబులో పెట్టుకుంటే భద్రంగా ఉంటుంది, ఇట్లా కింద పడిపోవు, భూమి పాలవు అని చెప్పాడు వీరేశం నాన్న. అర్థమయ్యేటట్టు చెప్పాడు కొడుక్కి. సరే నాన్న అన్నాడు వీరేశం. ఒకరోజు వీరేశం వాళ్ళ అమ్మ ఆదమ్మ, అరే మన పక్కింట్లో గాదినిందంట, పాలు తీసురయ్యా, నీకు జున్ను పాలు అంటే ఇష్టం కదా, నీకు జున్ను వండి పెడతానని అంటే ఈ వీరేశానికి మహా ఆనందమైంది. ఎందుకంటే వాడు జున్ను అంటే భలే ఇష్టం అనమాట. ఓ అట్లాగేనమ్మా అని చెప్పి గబ్బా పక్కింటికి పరిగెత్తి కొద్దిసేపు ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ చూసి, అదేంట్రా ఉత్త చేతులతో వచ్చావు, పాలేయరా అని అడిగింది వాళ్ళ అమ్మ. అమ్మ, నాన్న చెప్పాడు జేబులో పోసుకుంటే భద్రంగా ఉంటాయని చెప్పాడమ్మ ఒకసారి బఠానీలు కింద పడిపోయినప్పుడు, అందుకని ఇది జేబులో పోసుకొచ్చానన్నాడు. ఇంక చూడు, వాళ్ళ అమ్మ వెర్రి మొహం వేసి, ఏంట్రా పాలు జేబులో పోసుకురావడం ఏంట్రా అని చెప్పి ఇదైపోయింది. ఈ మాట ఏం చేశాడు, వాళ్ళ నాన్నకి చెప్పారు. వాళ్ళ అమ్మ వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పింది, చూడండి ఈ పిల్లోడు ఏం చేశాడు, పక్కోళ్ళ ఇంట్లో జేబులో పాలు పోయించుకొచ్చాడంటే. ఏం చేయాలో అసలు వాళ్ళ నాన్నకి కూడా అర్థం కాక, ఒరే పోరా పిచ్చి పుల్లయ్య అని చెప్పి అన్నాడు. అందుకే నీకు కథకు పిచ్చి పుల్లయ్య అని వచ్చిందనమాట. పిచ్చి పుల్లయ్య అని అసలు ఇట్లా కాదు, ఈ విధంగా అవడానికి కారణం మనమే, లాభం లేదు, ఎట్లయినా స్కూల్లో చేర్చి కొంచెం జ్ఞానం బోధించాల్సిందే, లాభం లేదు, లేకపోతే ఇటు పనికిరాడని చెప్పి వాడు లబోదిబోనే స్కూల్కి వెళ్ళనని మొత్తుకున్నా, ఏం చేసినా మొట్టికాయలు పెట్టి నెట్టి మీద రోజు తీసుకెళ్ళి స్కూల్లో పడేసేవాళ్ళు అనమాట. చూసారా, చదువు లేకపోతే ఎంత పిచ్చిగా ఎంత తెలివి తక్కువగా అయిపోతారో. అందుకని చక్కగా శ్రద్ధగా చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలి ఎవరైనా. సరేనా? ఓకేనా? ఇది పిచ్చి పుల్లయ్య కథ.